హలో, స్మార్ట్ చిట్టి లాక్స్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు ఏంటంటే అరటికాయ కర్రీ చేయబోతున్నాను. అరటికాయ పెసరపప్పు కర్రీ చేయబోతున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలండి: 3 అరటికాయలు ఉడకబెట్టి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇదిగోండి ఉడకబెట్టిన పెసరపప్పు, ఆనియన్స్, కరివేపాకు, ఒక 3 చిన్నులపాయ రెబ్బలు, అల్లం పచ్చిగా దంచానండి, ఎండుమిర్చి, ఇంకా జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకుందామండి. అయితే జీలకర్ర, ఆవాలు వేసాను కదండి. ఇందులో మనం ఎండుమిర్చి 4 రెబ్బలు ఎండుమిర్చి, 4 తుంపు పెట్టుకున్న ఎండుమిర్చి. నెక్స్ట్ ఆనియన్స్ గోల్డ్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకుందాం. నేనైతే ఉప్పు వేసి ఉడకపెట్టానండి అరటిపళ్ళు. నేను కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ రానిస్తే చాలండి. ఇంకేంటండి సంగతులు? మా అమ్మాయి విజయవాడ వెళ్ళిపోయిందండి. నాకు లైవ్ చేయటం అసలు కుదరట్లేదు. ఎందుకంటే నాకు లైవ్ చేయటం, దాన్ని పెట్టుకోవటం ఫోన్ నాకు రాదండి. ఎలా ఆన్ చేయాలో నాకు రాదు. అందుకని చెప్పేసి వీడియో తీయడం ఒక్కటే వచ్చు కాబట్టి చేయగలుగుతున్నాను. లైవ్ చేయటం అది ఏదో ప్రాసెస్ ఉంటుందండి. నా ఫోన్లో అస్సలు కుదరదు. నాకు మా అమ్మాయి ఫోన్లోనే చేసేదాన్ని. ఇప్పుడు మా అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయింది కదా, నాకు కుదరట్లేదు. ఇదిగోండి అల్లం చిన్నులపాయలు ఇట్లా నలగొట్టేసానండి, క్రష్ చేశాను. గోల్డెన్ కలర్ వచ్చిందాక మనం ఫ్రై చేసుకున్నాం. ఈ ఎండలకి ఏంటంటే అండి, ఇది చాలా మంచిదండి. ఫైబరు, కార్పోటేషన్ ఏదో అంటారు. ఇంకొకటి ఇది వచ్చేసి మనకి సలువ చేస్తుంది. అందుకని చేస్తున్నానండి. ఎండలకి చాలా మంచిదండి పెసరపప్పు. ఇంకేంటండి సంగతులు? మా అమ్మాయి పుట్టినరోజు అప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాం కదండి, అది లైవ్ చేసి వీడియో చేసి పెడదాం అనుకున్నాను, కానీ కుదరలేదు. మా అమ్మాయి ఛానల్లో పెడతానుంది. కొంచెం లేట్ అవుతుందండి పెట్టడానికి. మా అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలండి. మీరు నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ చేయండి. ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి. ఒక స్పూనుడు పసుపు వేద్దాం. పసుపు అన్నిటికీ మంచిదండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. చూసారా, పసుపు వేయగానే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏదైనా కూరలో ఏది లేకపోయినా టేస్ట్ బాగోదండి. అన్నీ సమకూర్చుకొని చేయాలి. వీలుండేటట్టు చేస్తానండి వీడియో ఉన్నంత వరకు చేసి పెడుతూనే ఉంటాను. మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ఇప్పుడు మనం ఉడకపెట్టేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ముక్కలు ఇందులో వేసేస్తాం. అది లేచిందండి మా మనవరాలు, వచ్చేస్తున్నాను దోలాడుకుంటా వచ్చేస్తుంది. లేచావు నాని? అన్న ఏం తిన్నాడు అన్నయ్య? పిల్లల్ని చూపించకూడదండి, కాఫీ రైట్స్ పడుతున్నాయి. అందుకని చెప్పేసి నేను పిల్లల్ని చూపించట్లేదు. అయితే ఇది కొంచెం సేపు ఇలా మనం మూత పెట్టేసుకొని ఉంచుకుందాము. కొంచెం సేపు చూడండి, మూత పెట్టేసి ఉంచుకున్నాం. కొంచెంసేపు సిమ్లో పెట్టేసుకోవాలండి, లేకపోతే అడిగంటిపోతే. అరటిపండు అయినా బంగాళదుంప అయినా సరే ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. అయితే పెసరపప్పు కూడా వేసేసానండి. ఇదిగోండి ఇప్పుడు మనం పెసరపప్పు కూడా వేసేసాం కదా, ఇలా మగ్గిచ్చేసుకున్నామండి. మూత పెట్టి, అంటే నేను ఉడికిచ్చినయే, కాకపోతే అందులో కలిసిపోవాలి కాబట్టి కొంచెం అలా మూత పెట్టేసుకున్నాం అనుకో మగ్గుతాయండి. ఇది కొంచెం ఆ మూత చిన్నది అయిపోయిందండి, అందుకని మూత మార్చాను. చూసారా, ఇట్లా కలర్ మారేటట్టు ఫ్రై చేసుకోవాలి, బాగుంటుంది. ఇందాక నేను వేసేటప్పుడు ముద్దగా ఉంది. చూసారు, ఇలా ఫ్రై లాగా అయిపోయింది. అంతేనండి, ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు పెసరపప్పు అరటికాయ కర్రీ, పచ్చి అరటికాయ కర్రీ. మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.